అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కలింకాయ పప్పు అండి. కలింకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీ స్పైసీని బట్టి చేసుకోండి. ఇప్పుడు పప్పు ఎలా చేద్దాం చూద్దామా. చూడండి, కుక్కర్లో కందిపప్పు వేసుకొని మనం అంటే మీరు క్వాంటిటీని బట్టి కందిపప్పు వేసుకొని వాష్ చేసుకొని ఇవన్నీ వేసుకున్నామండి. నేను ప్యాక చూపించాను కదా, వాకాయ అంటే కలింకాయ, పచ్చిమిరపకాయలు, కల్మా, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసాను కదా. ఇప్పుడు నేను ఇందులో ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఆ పాయ వెలుచుకొని ఒక 2 టమాటాలు వేస్తున్నాను. 2 టమాటాలు వేయడం ఎందుకంటే ఇప్పుడు ఇది వగరు ఇంకా పులుపు ఉంటుంది కదా, టమాటా వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. వగరుగా పులుపుగా అదే డామినేట్ కాకుండా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం చింతపండు వేయం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా వేస్తే. అందుకే నేను ఒక టమాటా వేసాను ఇందులో. నెక్స్ట్ నేను కొంచెం ఉప్పు, కారము, పసుపు వేస్తాను కొంచెం లైట్గా. ఎందుకంటే ఇప్పుడు కారం కొంతమంది కారంతో ఇష్టపడరు అనమాట, అందుకే కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసి వేస్తారు. కొంతమంది మొత్తం పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోండి. కానీ ఇలా టమాటా వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనం చింతపండు యూజ్ చేయట్లేదు ఇందులో, ఎందుకంటే చాలా పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది. సో చింతపండు వేస్తే ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుంది అనమాట. అందుకే 2 టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు, ఉప్పు, కారం వేసాను. ఇప్పుడు నేను పొయ్యి మీద పెడతాను. ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి, మంచిగా పప్పు ఉడికేదాకా. చూడండి, పప్పు మంచి మెత్త ఉడికింది కదా. పప్పు గుర్తుంది ఇలా ఇలా అనుకొని మంచిగా ఒకసారి అలా అనేస్తే చాలా బాగుంటుంది అనమాట, అంత చిక్కగా వస్తుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి కొంచెం పోపు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ, పసుపు, కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలి. చాలామంది మెంతులు యూజ్ చేస్తారు కానీ నేను మెంతి పౌడర్ వేస్తానండి. మెంతి పౌడర్ అయినా మెంతి అయినా సరే వేసుకోవచ్చు. చూడండి, ఇంగువ, పసుపు, కొంచెం మెంతి పౌడర్ వేసినాను. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు మేము డైలీ ఏదో కుకింగ్లో యూజ్ చేస్తుంటామండి. కరివేపాకు చాలా మంచిది హెల్త్ కానీ. సో మేము ఇప్పుడు ప్రతి పోపులో నేనైతే కంపల్సరీ యూజ్ చేస్తాను. చాలా హెల్త్కి మంచిది అది కరివేపాకు. అందుకనే డైలీ ఫుడ్లో ఏదో రకంగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం కరివేపాకుని. ఇప్పుడు పోపు కొంచెం చల్లారింది కదా, ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఇందులో డైరెక్ట్గా వేడిన ప్లేస్ వేసుకుంటే మొత్తం ఏమంటారు అది అంత పైకి వచ్చేస్తుంది అనమాట, ఘాటులాగా. సో కొంచెం నార్మల్ అయినాక అప్పుడు పప్పు వేసుకోవాలి. అప్పుడు పప్పు చాలామంది పోపు పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టారు. మేము కొంచెం సేపు మరిగిస్తాం దాన్ని, అంటే ఆయిల్ అనేది ఆ పప్పులో మొత్తం మిక్స్ అయిపోయేది, మంచిగా మిక్స్ అయిపోతేనే టేస్ట్ బాగుంటుందని మేము కొంచెం సేపు పెడతాము. కొంతమంది అయితే పోపు పెట్టేసి అసలు అలాగే తినేస్తారు కలిపేసుకొని. చూడండి, మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా మంచిగా ఇట్లా మసలు పెట్టుకోవాలి పప్పుని. మంచిగా దగ్గరికి మంచిగా, అంటే ఎక్కువ చిక్కగా ఉండదు, ఎక్కువ వాటర్ ఉండకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. మంచిగా ఆయిల్ పైకి వచ్చి మంచిగా అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. కొత్తిమీర వేసి ఒక 5-10 మినిట్స్ పెట్టి తీసేసుకోండి. చాలా బాగుంటుంది, పుల్లగా టేస్ట్గా బాగుంటుంది, స్పైసీగా. కలింకాయ పప్పు రెడీ అండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.